ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను సోప్ ఆయిల్ చేసి చూపించబోతున్నాను. దీన్ని మనం మల్టీపర్పస్ క్లీనర్గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఏమేం కావాలో ఒకసారి చూసేద్దామా. చూడాలని ఉందే. NaOH అంటే ఎవరికి తెలియదండి. కాస్టిక్ సోడా అంటే అందరికీ అర్థమవుతుంది. సోడియం హైడ్రాక్సైడ్ అని కూడా అంటారు. ఇది ఒక 50 గ్రాములు తీసుకోవాలి. TSP ట్రైసోడియం ఫాస్ఫేట్, ఇది ఒక 100 గ్రాములు తీసుకోవాలి. యాసిడ్ స్లర్రీ, ఇది కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుందండి. ఇది 200 గ్రాములు తీసుకోవాలి. కేవలం ఈ మూడింటితోనే మనం సోప్ ఆయిల్ అయితే తయారు చేసుకోవచ్చండి. ఇవి మీకు పచారీ షాప్స్లో దొరుకుతాయి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి 5 లీటర్ల వాటర్ అయితే అవసరం అవుతుంది. ముందు ఒక టబ్లో కానీ ప్లాస్టిక్ బకెట్లో కానీ 4 లీటర్ల వాటర్ తీసుకోండి. ఈ వాటర్ అనేది మనం ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే ఉపయోగించాలి. తర్వాత ఇందులో కాస్టిక్ సోడా వేసి నీటిలో కరిగే వరకు ఏదైనా పైప్తో కానీ చెక్కతో కానీ తిప్పుతూ ఉండాలి. ఇది వైట్ కలర్లో ఫ్లేక్స్ లాగా ఉంటాయండి. నెమ్మదిగా వేస్తూ మాత్రమే కలుపుకోవాలి. ఒక్కసారిగా వేసేయకూడదు. అలానే ముందు వాటర్ వేసిన తర్వాత మాత్రమే కాస్టిక్ సోడా వేయాలి. ఇది కరిగిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఒక 15-20 నిమిషాల పాటు అలా వదిలేయాలి. 20 నిమిషాల తర్వాత ఇందులో యాసిడ్ స్లర్రీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మురికిని వదిలించడానికి అలానే నురుగు రావడానికి సహాయపడుతుంది. చాలామందికి అన్నీ తయారు చేసుకోవాలని ఉంటుందండి. కానీ అవి ఎక్కడ దొరుకుతాయో తెలియక, ఎలా చేయాలో తెలియక చేసుకోవడం మానేస్తారు. నేను మీకు అన్ని విధాలా సహాయం చేస్తానండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి. ఈ కెమికల్స్కి నాకు 50 రూపాయలు ఖర్చు అయ్యింది. కలపడం అయిపోయింది కదా, ఇప్పుడు ఇది ఒక పక్కన పెట్టేద్దాం. వేరొక చిన్న టబ్ తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. ఇందులో TSP వేసి కలపాలండి. ఇది మచ్చలు మరకలు లాంటివి పోగొడుతుంది. వైట్ కలర్లో పౌడర్ లాగా ఉంటుందన్నమాట. యాసిడ్ స్లర్రీ వేసిన తర్వాత మిగతా పౌడర్లు అంత త్వరగా కరగవండి. అందుకే ఇది మనం సెపరేట్గా కలుపుకోవాలి. త్వరగానే కరిగిపోతుంది వాటర్లో. పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందు తయారు చేసి పెట్టుకున్న మిశ్రమంలో కలపాలన్నమాట. కనీసం ఒక 10 నిమిషాలైనా బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు సోప్ ఆయిల్ అనేది మంచిగా రావడం జరుగుతుంది. ఇది మనం తయారు చేసుకోవడానికి అయ్యే ఖర్చు 50 రూపాయలు మాత్రమేనండి. మార్కెట్లో దీని కాస్ట్ ఎంతో తెలుసా? నేను చెప్పను, మీరే చెక్ చేసుకోండి. ఇంకా దీని ఉపయోగాలకు వస్తే చాలానే ఉంటాయండి. బాగా మురికి జిడ్డు పట్టిన వస్తువులను క్లీన్ చేసుకోవడానికి, అలాగే గ్యాస్ స్టవ్ కానీ దాని వెనకున్న టైల్స్ కానీ బాగా జిడ్డు పట్టేసి ఉంటాయి కదండి, వాటిని ఈ లిక్విడ్తో అయితే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అలానే ఫ్లోర్ క్లీనింగ్గా కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా ఆయిల్ అలాంటివి ఏమైనా ఫ్లోర్ మీద పడ్డప్పుడు ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చు. మరి అలాగే డోర్ మ్యాట్స్ కానీ బెడ్షీట్స్ టవల్స్ ఇలా మురికి పట్టిన వాటిని ఈ లిక్విడ్తో వాష్ చేసుకోవచ్చు అన్నమాట. మురికి అనేది చాలా చక్కగా వదిలిపోతుందండి. గాజు సీసాలు కడగడానికి, అలాగే రాగి ఇత్తడి సేవండి వంటి పాత్రలు కడగడానికి ఉపయోగపడుతుంది. ఇంకా చివరిగా మన వెహికల్స్ను కూడా ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చండి. ఇంట్లో 2 వీలర్ 4 వీలర్ వెహికల్స్ ఉంటాయి కదా, దీంతో క్లీన్ చేస్తే తళతళమని మెరిసిపోతాయి. ఫైనల్గా అయితే సోప్ ఆయిల్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇందులో ఎటువంటి కలర్స్ కానీ ఫ్రాగ్రెన్స్ కానీ కలపక్కర్లొద్దండి. ఇదే అసలైన ఒరిజినల్ కలర్ అన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్. ఎండ్ ఆఫ్ ది డే మేము అందరం ఏం సాధిస్తాం? మీ నుంచి ఒక్క సబ్స్క్రైబ్.